వెల్కమ్ బ్యాక్ టు ఫోన్ వ్యూ. ఇందాక ఇంటర్లో చెప్పాను కదా, ఈరోజు మనం వెళ్ళేది బాపట్ల. వాన అయితే పడుతుంది లైట్గా, అయినా సరే రిస్క్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నా. ఎక్కడైనా వాన కనుక పెద్దదయ్యి మరీ వ్లాగింగ్ తీయకుండా కనుక ఇబ్బందిగా ఉంటే లోపల పెట్టేసి డైరెక్ట్ బాపట్ల వెళ్ళిపోయి బీచ్ దగ్గర నుంచి అయితే కంటిన్యూ చేస్తా వీడియో. మనం ఇప్పుడు బాపట్ల అంటారు, సూర్యలంక బీచ్ కూడా అంటారు. మనకి ఇప్పుడు 2 దారులు అయితే ఉన్నాయి వెళ్తాల్సింది. మనం తెనాలి మీద నుంచి అయితే వెళ్తున్నాము. ఆపేసా మాట్లాడుతాం ఎందుకులే అని చెప్పి, మైక్ గోల్ వినపడదు కదా. మనం ఇప్పుడు సూర్యలంక బీచ్కి అయితే వెళ్తున్నాం కదా. మనం గుంటూరు మీద నుంచి అటేపు నుంచి వెళ్ళొచ్చు, తెనాలి మీద నుంచి వెళ్ళొచ్చు. నేనైతే తెనాలి మీద నుంచి అయితే వెళ్తున్నాను. రోడ్లు కూడా బాగానే ఉంటాయి కదా, అందుకని ఇటైతే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇదివరకు వెళ్ళిన 2 సార్లు కూడా నేను ఇటైపే వెళ్ళాను. మళ్ళీ మంగళగిరి వెళ్ళి అదల్లా వెళ్ళి రిస్క్ అనవసరం. మా ఇంటికాడ నుంచి కరెక్ట్గా 72 కిలోమీటర్లు ఏమో చూపిస్తుంది. మరి దేవుడి దయ, వాన కనుక పడిపోతే తొందరగా వెళ్ళిపోతాం. వాన కనుక పడితే ఆగి 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 వెళ్ళాలి. అదట మనకు నచ్చదు కదా. రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి. రెయిన్ కోట్లు వేసేసుకొని డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే తీయచ్చు. ఇప్పుడు నా రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఫోన్లో కనపడుతుందా? స్లో చేస్తాను ఆగండి. బైక్ కూడా వస్తున్నాడు. మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది తెనాలి వెళ్ళే వాళ్ళకి ఈ ప్లేస్. కాఫీ పొడి ఫ్యాక్టరీ ఇది. మోరంపూళ్ళు అయితే ఉండిద్ది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒకే ఒక కలర్ మార్చారు. ఇదివరకు బ్లూ కలర్లో ఉండేది, ఇప్పుడు ఆరెంజ్ కలర్లో అయితే అయింది. ఎంట్రీ అయితే ఇటు కాదు, ఇక్కడ ఓన్లీ ఇదేంటి లారీలకి ఆటికే ఎంట్రీ. దాని ఎంట్రన్స్ వర్కర్స్కి కానీ వాళ్ళకి కానీ వెళ్ళాలంటే ఇంక ఇక్కడ రైట్ సైడ్ పెట్రోల్ బంక్ కనపడుతుంది కదా, ఆ పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు అయితే ఉండిద్ది. చూపిస్తాను ఆగండి. ఇది ఈ రైట్ సైడ్ ఇటు వెళ్ళిపోతే ఇటు వర్కర్స్ మిగతా వాళ్ళందరికీ అయితే ఎంట్రీ. ఇటు అటైతే ఓన్లీ లారీలకి ఆటికి కాఫీ పొడి. మోరంపూళ్ళు అయితే ఉండిద్ది. ఇక్కడ నుంచి అంటే దాటుతున్నంతసేపు కాఫీ పొడి వాసన అయితే వచ్చింది. ఒక్కోసారి అసలు అదిరిపోయింది మంచిగా, ఒక్కోసారి అయితే రాదు. ఎక్కడ ఊర్లోకి కానీ ఎక్కడ తిరగాలి అసలు. నా రైట్ సైడ్ చూడండి, వినాయకుడు. తెనాల్లో నాకు తెలిసి ఇదే ఫేమస్. ఎన్నాడు చెప్పాను కదా, ఇదొకటి వైకుంఠపురం గుడి ఒకటి ఉండిద్ది ఫేమస్. ఇన్నాడు చెప్పాను కదా, తెనాల్లో చూడాలంటే ఇంకేమైనా ఉంది అంటే లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా గుడి, ఇదే. చూపిస్తాను ఆగండి, ఒక నిమిషం ఆగుతా. ఇది కనపడుతుంది కదా. ఇంకా తెనాలి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా వస్తారంటే మెయిన్ ఇంక ఈ టెంపుల్కే వస్తారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. ఇంకా ఈ చుట్టుపక్కల మేమైతే తెనాలి దాటేసాము. తెనాలి వరకు అయితే రోడ్లు బాగున్నాయి. అసలు తెనాలి వైకుంఠపురం దాటి పెదరావూరు దాటాం కదా, ఇంకా అర్థమైపోయింది. ఇంకా రోడ్లు సినిమా చూడండి అసలు ఎట్టున్నాయో. అస్సలు ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంతే బాగుంటాయి కదా, బయ్య నిలిపోవచ్చేమో అనుకున్నా. పెదరావూరు దాటాము, తెనాలి దాటిన తర్వాత ఇంకా స్టార్ట్. నేను అనుకున్నా 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లో ఉంటాయేమో ఇట్లా. తర్వాత కొంచెం ఒక చోట అంతే కదా, కొంచెం స్ట్రెచ్ అంటే కొంచెం దూరం బాగోపోతే కొంచెం దూరం బాగుండేది కదా, అట్లా అనుకున్నా. ఏమి లేదు, వెళ్ళే కొద్దికి ఇంకే చూసారుగా ఎట్టానే ఉంది. వెళ్ళే కొద్దికి వత్తనే ఉంది. ఇది ఇదిగో మంచి రోడ్డు వచ్చింది, అదిగో మంచి రోడ్డు వచ్చింది అనుకున్నాను కానీ అబ్బే లేదు, అస్సలు లేదు. మన బైక్ కదా, ఇంకేదైనా సైడ్ వెళ్దాం ఏదైనా వెళ్దామంటే ఏమైనా మేకో ఏదైనా గుచ్చుకుందాను కదా ప్రాబ్లం. ఒకసారి నా స్ట్రైట్ చూడండి రోడ్డు. ఇది కొత్త రోడ్డు అనుకుంటా, మరి ప్యాచులు ఉండవో ఏందో. నాకు తెలిసినంతవరకు అయితే రోడ్డు కొత్తగా ఉంది. ఇట్లా ఉంటే పర్లా లైట్గా. కాకపోతే అసలు అటు ఇటు మొక్కలు అవి చూడండి. స్ట్రైట్ రోడ్డు అదిరిపోయింది కదా. స్లో చేస్తా చూడండి, అదిగో
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అటు కాలవ ఇటు కాలవ, మళ్ళీ అటు చెట్లు ఇటు చెట్లు, అదిగో కాలవ. అదిరిపోయింది లొకేషన్ మాత్రం. నాకైతే అసలు బాగా నచ్చింది. చెట్లు మనం కనుక కొంచెం ఇప్పుడు మబ్బుగా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అక్కడ సముద్రం కాడికి వెళ్ళి వాన పడక మొదలు వెళ్ళి ఏదైనా వీడియో తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఆగకుండా మనం వెళ్తే ఫోటోలు దిగుతా వెళ్ళామనుకో, నేను వాన పడింది అనుకో, అందుకని ఆపట్ల. నాకు తెలిసి ఈ రోడ్డుని చూసారు ఎట్టుందో. తెనాల వరకు అయితే మనం స్పీడ్గా వచ్చాం. ఇందాక చెప్పినట్టే ఒక 10 కిలోమీటర్ల రోడ్డు బాగుంటుంది, 10 కిలోమీటర్ల రోడ్డు బాగోట్ల, 10 కిలోమీటర్ల రోడ్డు బాగుంటుంది, మళ్ళీ బాగోట్ల. అసలు ఇక్కడ రోడ్డే లేదు చూడండి. ఇంకా నేను రోడ్డు అంటున్నా, వాళ్ళు రోడ్డే లేదు ఇక్కడ. చూస్తున్నారుగా, ఎన్నాడైనా రోడ్డు ఉంది. రైట్కి అయితే తిరగాలి. ఇక్కడ ముందులో ఇమీడియట్లీ మనం ఏం చేయాలి తెలుసా, పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎందుకనుకున్నది ఇక్కడ చూడండి, ఆ పెట్రోల్ చూసుకోకుండా వచ్చేసా. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఏంది జస్ట్ ఇప్పుడే ఒంగోలు బాపట్ల 23 కిలోమీటర్లు ఉంది ఇంకెక్కడి నుంచి. బాపట్ల 23, ఒంగోలు. అదే చెప్తుంది నేను, గుంటూరు మీద నుంచి అయినా రావచ్చు అని. పర్లేదులే, ఆ 20 అంటే నాకు తెలిసి రోడ్డు బాగుంది, ఒక 10-12 కిలోమీటర్లు ఉండిద్ది మొత్తం. గైస్ ఈ కొత్త హైవేలు అంటే నేను వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా, హైవేలు కన్స్ట్రక్షన్ చేశారు. అసలు మొత్తం మారిపోయింది. ఇక్కడ టోల్ ఉంది. అసలు టోల్ గేట్ అంటే నేను చాలా సంవత్సరాలు అవుతుంది, అంటే ఒక 5 ఇయర్స్ అవుతుందిలే. 5 ఇయర్స్ బ్యాక్ వచ్చా బాపట్ల. అప్పుడెప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. అప్పుడు ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చాను, నేను మా ఫ్రెండ్స్. అప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా టోలు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. దాటాం కదా, టోల్ గేట్ దాటంగానే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. మొదలు వెళ్ళి అర్జెంటుగా పెట్రోల్ కొట్టించుకోవాలి. మనం ఎంత, మన బైక్ మైలేజ్ ఇచ్చేది కదా, ఎంత ఒక 220-200 కొట్టిస్తే చాలు. ఫుల్ ట్యాంక్లు ఎక్స్పెక్ట్ చేయమాకండి మీరు. మనం 200 కొట్టిస్తే చాలు. మళ్ళీ ఇది మన బండి కాదు, మా బావది. మన బండిలో అయితే కొట్టించుకోండి, పక్కవాడి బండిలో ఎందుకు కొట్టిస్తాం. మనం కరెక్ట్గా వెళ్ళి వచ్చే అంతే కొట్టియాలి. ఇప్పుడైతే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసేసుకుంటే ఒంగోలు అటు వెళ్ళిపోతాం. హైవే ఇక్కడ దిగాలి డైరెక్షను. ఇక్కడ నుంచి ఎదురు కనపడుతుంది కదా, ఎదురైతే లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి మనం సూర్యలంక బీచ్కి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంత ఉండదు, ఒక 5 కిలోమీటర్లు ఏమో ఉండిద్ది. ఏంటి ఇక్కడ ఇది ఆపుతున్నారు? ఓ సారీ, ఏందో ఆపి మరి ఏందో నేను చెక్ చేస్తున్నారు. మరి ఏందో మరి నన్ను కూడా ఆపుతారేమో అనుకున్నా, మన లోపల ఎంట్రీ టికెట్ ఉంది. దీనికి కూడా ఎంట్రీ టికెట్. అసలు మా కొంచెం పార్కుకి వెళ్తూ ఉంది, బయట నుంచే కనపడుతుంది. దాని బదులు ఇక్కడ కూర్చోవడం నయ్యం. అసలు మరీ డబ్బులు దబ్బొచ్చులే కానీ అసలు ఇప్పుడు ఈ మధ్య అయితే మరీ అసలు బయటికి కనపడిపోతుంది. ఏమి లేదు. ఇదిగో చూపిస్తాను. ఇదిగో నా లెఫ్ట్ సైడ్ ఉందా, ఎడ కూర్చున్నావాటి ఆడ కూర్చున్నాడు. దానికి మళ్ళీ డబ్బులు ఎంట్రీ ఫోన్పే క్లియర్ చేస్తున్నారు. మరి ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఏందో సంబంధించింది అనుకుంటా. ఒక నిమిషం ఇక్కడ స్లో చేస్తా. అంటే ఎంట్రీ లేదులే మనకి. అక్షయ్ DRDO ఆకాష్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీలంక. మరి ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఏదైనా స్టేషన్ అంటే అయ్యే ఏమైనా ఫైటర్ జెట్స్కి వాటికి ల్యాండింగ్ సంబంధించిందో, లేకపోతే వాళ్ళకి సంబంధించి లేకపోతే ఏ ఒకటి ఉంటే లోపలికి మనకు ఎంట్రీ ఉంటే బాగుండేది. బీచ్కి దగ్గరే ఉంది అసలు ఇది. నేను అది ఎవరికి వచ్చాను కానీ అది చూడాల, ఇప్పుడు చూస్తున్నా. అసలు అదిరిపోయింది. నేను ఒకసారి షాక్, ఇదేంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఎంట్రీ ఉంటే బాగుండేది. గాయస్ ఇక్కడ ల్యాండ్ అవుతాయి అనుకుంటా, ఎలా ఉన్నాయి కదా సిగ్నల్స్, కంపల్సరీ ల్యాండ్ అవుతాయి. ఎప్పుడు ల్యాండ్ అవుతాయో ఇంకా వాళ్ళకి ఏమైనా డ్రిల్స్ కానీ మార్క్ డ్రిల్ అనేవి ఒకటి ఉంటాయి కదా, ట్రైనింగ్ కానీ, అప్పుడు ఏమైనా ల్యాండ్ చేస్తారేమో కానీ. ఉండవో తెలియదు కానీ ఎలా ఉన్నాయి కదా, ఎలా ఉంటే కంపల్సరీ ల్యాండ్ చేస్తారు. ఈ చేపలు చూడండి, సముద్రపు చేపలు బట్టి. దాని మీద కనీసం గుడ్డ కూడా కప్పల, ఈ కవర్ కూడా కప్పల. పార్కింగ్ కోసం తిప్పలు పడాల్సి వస్తుంది ఎక్కడైనా సరే.
కనీసం ఎంత టూరిజం ప్లేస్ కదా, ఏమీ కూడా అసలు లేవు. మనం అటు వెళ్ళాము, ఇటు రావాలి. చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో అయితే 2 పార్ట్స్కి అయితే వచ్చింది. లెంత్ ఎక్కువ అయింది. అంటే మా విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిందల్లా ఒక పార్ట్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిందల్లా ఒక పార్ట్ వచ్చింది. ఇంక ఈరోజు ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.